సార్ గఫూర్ గారు ఇప్పుడు విజయ్ కిరణ్ గారు గుర్తు చేశారు. ఇదే కాదు, ఆయన రోజుకొక సంచలనం తీసుకొస్తున్నాడు పేరు నాని. అదే అది యాక్చువల్గా అది ప్రైవేట్ వీడియో, అది ఎందుకు బయటకు వచ్చిందో మరి. ఆయన ఎదుర్కొన్న వాళ్ళు ఎవరు షూట్ చేశారు, మళ్ళీ దాన్నే బయట పెట్టారు. అది ఇప్పుడు మనకి ఆ బయట ప్లే చేస్తాను. ఏది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలి, బీసీ మహిళ గుడివాడ నియోజకవర్గ జెడ్పీసీసీ మెంబరు హారిక అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆవిడ మీద ఇలాగూ దౌర్జన్యం చేశారు ఈ పచ్చమొక్కలు. దాని మీద మన నాయకుడు గనక ఒక పిలిపిస్తే మొత్తం కార్యకర్తలంతా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తే ఇది బాగుంటుంది అని చెప్పేసి ఆయన ఎవరికి సలహా ఇస్తున్నాడు ఫోన్లో. ఒకసారి బయట ప్లే చేద్దాం. దాని స్టేట్ వైడ్ ఇష్యూ కింద బీసీ లేడీ మీద అటాక్ చేశారు తెలుగుదేశం ఎమ్మెల్యే బోండాలో ఎమ్మెల్యే కొంచెం గట్టిగా స్టేట్ వైడ్ గా అందరితో మాట్లాడించి కొద్దిగా చేస్తే బాగుంటుంది. బీసీ లేడీ గౌడ క్యాస్ట్ ఓకే, దాన్ని అందరితో లౌడ్ గా కొంచెం టేకప్ చేస్తే బాగుంటుంది. అంటే ఇది లేటర్ చెప్తే గానీ మన వాళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యే బోండాలో ఎమ్మెల్యే డైరెక్షన్ పైనుంచి లోకేష్ డైరెక్షన్ కొంచెం గట్టిగా స్టేట్ వైడ్ గా అందరితో మాట్లాడించి కొద్దిగా చేస్తే బాగుంటుంది. బీసీ లేడీ గౌడ క్యాస్ట్ ఓకే, దాన్ని అందరితో లౌడ్ గా కొంచెం టేకప్ చేస్తాం. సో అది సార్ గఫూర్ గారు, ఇప్పుడు ఒకటి నిజంగా అక్కడ కనుక తప్పు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా చేయొచ్చు, ఆందోళనలు చేయొచ్చు, నిరసనలు వ్యక్తం చేయొచ్చు. ఒక బీసీ అనే కాదు, గౌడ అనే కాదు, ఎవరి మీద జరిగినా కానీ చూడండి, ఆ స్ట్రాటజీస్ చూడండి. అక్కడ జరిగింది ఒక చిన్న ఒక రీజనల్గా ఉన్నటువంటి వ్యవహారం. దాన్ని ఒక ఎమ్మెల్యే చేయించినట్టుగా, లోకల్ ఎమ్మెల్యే లేదా పైనుంచి లోకేష్ చేయించాడు అన్నట్టుగా ఆయన చెబుతున్నాడు. అంటే క్రియేషన్ అంతా దాన్ని రాష్ట్ర వ్యాప్తమైన ఇష్యూ చేయాలంట. దాన్ని కూడా ఆఖరికి ఈయన మాట్లాడిన తర్వాత ఆ గుడివాడకి పర్మిషన్ ఇవ్వలేదట. ఇలాగే ఈయన ఎక్కడ పడితే అక్కడ ఇలా మాట్లాడుతున్నాడని నిన్న పెడనకి వెళ్ళి అయితే ఇక ఇంకాస్త ముందుకెళ్ళాడు ఈయన మాటలు ఏ రకంగా ఉన్నాయి. అసలు వయసుల గురించి మాట్లాడతాడండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు చావు అనేది ఎవరికైనా తప్పదు ఎప్పటికైనా కానీ. ఇప్పుడు మన విజయ్ కిరణ్ గారు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది అక్రాస్ ద పొలిటికల్ ప్లాట్ఫామ్స్ అందరికీ తెలుసు. ఆయన ఎంత యాక్టివ్గా ఉంటాడు, ఫిజికల్గా ఎంత ఇదిగా ఉంటాడు అనేది. పోతాడు, ఉంటావా 2029 వరకు ఉంటావా అని ఒకతను అంటాడు. అంటే వయసుతో పాటు అన్ని సమస్యలు తీరిపోతాయా? సో ఎలా చూడాలి సార్ ఇది? సురేష్ గారు, మీకు మిగతా పార్టిసిపెంట్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడు పేర్నాని మాటలు ఒకటి నిస్పృహతో మాట్లాడుతున్నాడు. అంటే ఓ రకమైనటువంటి నైరాశ్యం, ఏం మాట్లాడనో అర్థం కావడం లేదు. ప్రభుత్వంలో వెతకడానికి ఏమో ఓపిక లేదు, వెతికి బయట పెట్టే ధైర్యం లేదు. ఎందుకంటే వాళ్ళు అవినీతిలో వాళ్ళ చుట్టూ స్కామ్లు, వాళ్ళందరూ అరెస్ట్ అవుతున్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వాన్ని ఈ ప్రజా సమస్యల మీదనో లేదా ప్రభుత్వంలో ఏదైనా తప్పులు జరిగితే దాన్ని వెతికి బయట పెట్టే ధైర్యం లేక ఒక నైరాశ్యంతో కార్యకర్తల్ని సాటిస్ఫై చేయాలి కదా. కార్యకర్తల్ని ఉత్సాహపరచాలంటే అయిపోతుంది, వీళ్ళ సంగతి అయిపోయా, ఇంక తేలిపోయింది అనే పద్ధతిలో తేలిక భాష అది. ఇప్పుడు దాంట్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఏమిటి ఆయన ఆరోపణ? ముసలాయన. చంద్రబాబు నాయుడు గారికి ఓటేసేటప్పుడు ముసలాయన తెలిసే కదా వేసింది జనము. దాంట్లో ఏమి ఆయన యువకుడు అని వేసినారా? ఆయన ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పోవాలి, చంద్రబాబుకు ఓటేద్దామని జనం వేసినారు. మరి నువ్వు కొత్తగా ఏం కనిపెట్టినావని చంద్రబాబు నాయుడులో 76 సంవత్సరాలు ఎంతకాలం బతుకుతాను అని అడుగుతున్నాడు. మరి రాజశేఖర రెడ్డి ఎంతకాలం బతికాడండి? రాజశేఖర రెడ్డి తక్కువ వయసు కదా. రాజశేఖర రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రిగా రెండోసారి కూడా అయినాడు కదా. మరి ఏమైనాడు ఆయన? ఎవరి ఆయుష్కు ఎవరు గ్యారెంటీ అండి? ఎవరు ఎప్పుడు పోతారో ఎవరు గ్యారెంటీ ఇస్తారు? కాబట్టి ఈ రకమైనటువంటి చావు భాష ఏం భాష ఇది? రాజకీయాలకు పనికొచ్చే భాష కాదు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు ఈరోజు అధ్యక్షుడు కాదు, ఆయన కాకపోతే ఇంకోరు అవుతారు. అదొక పార్టీ. ఆ పార్టీ విధానాలను విమర్శిస్తే లేదా ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే విమర్శించు, నీకు ఆ హక్కు ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. అది విడిచిపెట్టి చంద్రబాబు చచ్చిపోతాడు, ఇంకోరు ఏమవుతారు అంటే ఈ
గోతికాడ గుంట నక్కలు కాసుకున్నట్లుగా ఇదే నీ ధోరణి. అధికారం రావాలంటే ఎవరో ఒకరు రావాలనే ఏం భాష అది? అసలు తెలివి ఉందా ఈ మాటలు అనడానికి? ఆయన రాజకీయంగా తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం పెట్టుకుని ఇస్తున్నారు, కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఇదిగో ఈ వైఫల్యం ఉంది, ఈ తప్పులు ఉన్నాయి, ఇది ఉంది, ఏదో చెప్తున్నావు. అది చెప్పుకోవాలి తప్ప ప్రజలకు చంద్రబాబు నాయుడు ఎంతకాలం ఉంటాడు, ఇంకోరికి ఇంకేమన్నా పెరాల్సి వస్తుందా, లేకపోతే ఇంకోరికి ఏమన్నా అవుతుందా, ఇదే ఈ రకమైనటువంటి పద్ధతిలో రాజకీయాలు ఎట్లండి? తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలతో ఉన్నారండి వాళ్ళు. ఎందుకంటే ఆయన ఒక్కడే కాదు, వరుసగా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి మొన్న బంగారుపాలన మాట్లాడిన మాటలు కానీ, ఆ తర్వాత మిగతా వాళ్ళు అక్కడక్కడ ఈ అంబటి రాంబాబు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మాటలన్నీ కూడా తీవ్రమైనటువంటి నైరాశ్యంలో ఉండి దిక్కుదోచని పరిస్థితిలో తమ క్యాడర్ నిలుపుకోవడానికి రెచ్చగొట్టే భాషతో మాట్లాడుతున్నారు. ఇది సరైనది కాదు, ఇది వాళ్ళకే బూమ్రాంగ్ అవుతుంది. మొన్న కూడా నేను చెప్పాను, ఇప్పుడు రాత్రిపూట కన్ను కొడితే అయిపోవాలా అన్నాడు. ఇప్పుడు నువ్వు 4 సంవత్సరాల తర్వాత కన్ను కొడతావు, యువతల కన్ను కొడితే అంటే నీ భాషను నీకు వాడితే ఏమవుతుంది? ఇదే ఆ ప్రజాస్వామ్యంలో ఒకరినొకరు రెచ్చగొట్టుకునే పద్ధతి. ఈ రకంగా హత్యలు చేయమనో లేకుంటే ఎలిమినేట్ చేయమనో అనే భాష అది రాజకీయాలకు పనికిరాని భాష ఉంది. కాబట్టి పేర్నాని కావచ్చు, లేదా వైసీపీలో ఉండే కొంతమంది నాయకులు కావచ్చు, వ్యక్తుల్ని టార్గెట్ చేయడం కానీ, వ్యక్తుల్ని తిడుతూ చెప్పడం కానీ, రెచ్చగొట్టడం కానీ, దీనివల్ల మీరు నష్టపోయినారు. ఇంత కసి రావడానికి బూరుగడ్డ అనిల్ లేదా ఒక ఆమె ఆ సినీ హీరోయిన్ అనే పేరుతో పెట్టేది ఇంత ముందు భాష, ఇవన్నీ చూసిన తర్వాతనే జనంలో తీవ్రమైనటువంటి అసహ్యం వచ్చి మీ ముఖం మీద ఉమ్మేసినారు. జనము 164 స్థానాల్లో మీ ముఖం మీద ఉమ్మేసి బయటికి పంపించినట్టు కారణం ఏమిటి? మీకు 151 స్థానాలు ఇచ్చినారు కదా, మీరు నిలబెట్టుకోలేకపోయినారు. ఈ రకంగా రెచ్చగొట్టే భాష, బూతు భాష, లేకుంటే సభ్య సమాజం అంగీకరించిన భాష, ఈ రకమైనటువంటిది ఇది వైసీపీకి ఏమాత్రం ఉపయోగపడదు. తృప్తి కావచ్చు వాళ్ళకు. నేను చంద్రబాబుని తిట్టినానులే, ఏం తిట్టినాను? 76 సంవత్సరాల వయసు, 76 సంవత్సరాల వయసు కొత్తగా కనిపెట్టింది కాదు కదా అది. ఆయన ఎలక్షన్ దాంట్లో నామినేషన్ లో ఆయన డేట్ ఆఫ్ బర్త్ చేసినాడు, ఆయన వయసు ఎంతో చేసినాడు కదా. ఇదేం కొత్త రహస్యం కనిపెట్టినావాను? ఆయన మరి ఇప్పటికీ ఫిట్ గా ఉన్నాడు కదా. కాబట్టి నీవేమో ఇంకా నీ వయసు 70 కాలేదనుకుంటుంది. మరి అప్పుడే నేను పోటీ చేయని తప్పుకుంటే నువ్వు మరి వయసును బట్టా లేకుంటే ఫిట్నెస్ అనేటువంటిది? బుద్ధి లేని మాటలు ఎందుకు మాట్లాడాలి? పేర్నాని గౌరవం ఉండింది, ఆయన మాజీ మంత్రి, ఇంత ముందు కూడా శాసనసభ్యుడిగా యునైటెడ్ స్టేట్ లో ఉన్నాడు. అది చదువుకున్నటువంటి అతను, సౌమ్యుడుగా ఇంత ముందు అనేవాళ్ళు. కానీ ఈరోజు భాష చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఏమిటి ఇట్లా చెడిపోయినాడు అనేటువంటిది. ఏమైనప్పటికీ చంద్రబాబు గారిని కానీ ఇంకోరిని కానీ ఈ ఏది శాపనాథాలు పెడతారు ఆడోళ్ళు, మెటికలు విరుస్తారు చూడు, ఆ మెటికలు విరిచే భాష ఇది. ఈ రకంగా నువ్వు పోరాడే తత్వం వదిలిపెట్టి ప్రజల్లోకి పోయి గవర్నమెంట్ ని ఎక్స్పోజ్ చేసి ప్రతిపక్షాల వైపు జనాన్ని చైతన్యవంతం చేసే భాష అది వాడకుండా ఆడోళ్ళు మెటికలు ఇచ్చుకునే పద్ధతి, కుళాయిల దగ్గర తిట్టుకునే పద్ధతి, పేర్నాని వచ్చినా అంటేనే అయిపోయింది. అది ఆ స్థాయి దిగజారిపోయినటువంటి మాటలు. ఇక ముందైనా వాళ్ళ పార్టీ, వాళ్ళ అధినాయకుడు జాగ్రత్తలు చెప్తే మంచిది, లేకపోతే ఉండే పరువు పోగొట్టుకుంటారు. ఎవరు సార్ మీరు అన్నది? జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి సూచనలు చేయాలా? ఈ రకంగా అధినాయకుడు చెప్పాలి వీళ్ళకి. అంతే కదా సార్, ఏం చేస్తాం ప్రజాస్వామ్యంలో? ప్రజాస్వామ్యం వేరే, మనం చెప్పేది వినరు వాళ్ళు. మరి వాళ్ళ అధినాయకుడు చెప్తే వింటారు. నేను ఒకటే ప్రశ్న ఇస్తాను. ఇప్పుడు 76 సంవత్సరాలు కాబట్టి తొందరగా పోతాడంటే రాజశేఖర రెడ్డి 76 సంవత్సరాలు రాకముందే పోయినాడు కదా. కారణాలు ఏంటి మరి? కాబట్టి ఈ రకంగా ఒకరినొకరు ఆ రకమైనటువంటి భాష అది మంచిది కాదు. నువ్వు 1,000 చూపిస్తున్నావు అంటే 4,000 నీ వైపు కూడా చూస్తాయి. జగన్మోహన్ రెడ్డి 50 సంవత్సరాలు అంటున్నావు. రాజశేఖర రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి కావాలని నేను కోరుకోవడంలా. కాబట్టి ఎవరి ఆయుష్కి ఎవరు గ్యారెంటీ అండి? మీరు రాజకీయాలు చేయండి, విధానాల మీద మాట్లాడండి, ప్రభుత్వం యొక్క లోపాలని బహిర్గతం చేయండి,
నిర్మాణాత్మక విమర్శలు చేయండి, ప్రజల్లోకి పోండి, ప్రజా సమస్యలు తీసుకోండి. అది రాజకీయం అవుతుంది తప్ప ఈ మెటికలు ఇచ్చే పద్ధతి మాత్రం మంచిది కాదు, రెచ్చగొట్టే పద్ధతి మంచిది కాదు.